నిన్న చాలా సర్వేలు వచ్చాయి. అంటే సర్వేలన్నీ చివరిసారి మళ్ళీ ఎన్నికలైన తర్వాత పోలింగ్ అయిన తర్వాతనే వేసే అవకాశం ఉంటుంది. 11 సర్వేలు వస్తే 11 సర్వేల్లో కూడా 17 నుంచి 23 ఎంపీలు మనమే గెలుస్తున్నామని మీకు తెలియజేస్తున్నా. అంటే ఇప్పుడు ఇక్కడుండే బాలశౌరి గెలుపు తథ్యం అవునా కాదా? కృష్ణప్రసాద్ గెలుపు తథ్యం అవునా కాదా? కానీ ఇక్కడ ఒక దుర్మార్గుడు ఉన్నాడు. ఆ దుర్మార్గుడు మీరు చూస్తే తమ్ముళ్ళు 6 నెలలుగా ఎప్పుడన్నా బయట వచ్చాడా? ఇంట్లో నుంచి పరదాలు కట్టుకొని తిరిగాడా లేదా? నేను అడుగుతున్నా, ఎన్నికల ముందు నేరుగా ఊరూరు వచ్చాడు. నేను అనుకోనుంటే ముఖ్యమంత్రిగా బయట రాకూడదంటే వచ్చేవాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు ఇప్పుడే చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు, మేము ప్రజాస్వామ్యయుతంగా ముందుకు పోయాం. తిరిగాడు, మోసం చేశాడు, ఒక ఛాన్స్ అన్నాడు, నెత్తి మీద చేయి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టారు. సుమారుగా మీరు కరిగిపోయారు. 5 ఏళ్లు గడిచిపోయింది. ఏమైంది? గుద్దుడే గుద్దుడు, బాధుడే బాధుడు. అందరూ నష్టపోయారు, అలిసిపోయారు. మీరంతా దెబ్బలు తిని తిని అలసిపోయి ఎప్పుడెప్పుడా అని చూసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ నిన్న బయలుదేరాడు కొత్త బిచ్చగాడు, కొత్త నాటకం. బాబాయిని గొడ్డలతో లేపేసింది ఎవరు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. డ్రామా ఆడాడా లేదా? ఆ నేరం మా మీద పెట్టాడా లేదా? కోడికత్తి డ్రామా ఆడాడా లేదా? నిన్న గులకరాయి డ్రామా. ఆయన మీటింగ్ పెట్టాడంట, కరెంట్ ఆఫ్ అయిపోయిందంట. పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి ఒక రాయి వేశాడు, గులకరాయి. లేకపోతే చంద్రబాబు నాయుడు ఒక కుట్ర చేశాడు, హత్యా ప్రయత్నం. అర్థం చేసుకున్నారా తమ్ముళ్ళు? వాళ్ళు అంటున్నారు, నీ మీద మాకు కోపం కూడా ఉంది, మాకు క్వార్టర్ బాటిల్ ఇస్తాన్నావు, బిర్యానీ పెడతాన్నావు, 500 రూపాయలు డబ్బులు ఇస్తాన్నావు, డబ్బులు ఎగ్గొట్టావు కాబట్టి నాకు ఆ సమయంలో కోపం వచ్చేసానని గులకరాయి వేశానని అతనే చెప్పే పరిస్థితికి వచ్చాడు. ఓకే, నువ్వంటే మహానాయకుడు. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ఏదైతే ఒక అబ్బాయి, గౌడ అబ్బాయి, ఎక్కడైతే రేపల్లెలో చెల్లెల శీలాన్ని కాపాడాలని అమర్నాథ్ గౌడ్ అనే వ్యక్తి గట్టిగా ఇంట్లోకి చెప్పి అక్కను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తే నడి రోడ్డు మీద ఇష్టానుసారంగా పెట్రోల్ వేసి తగలబెట్టారు. ఆ రోజు గుర్తుకు రాలేదా జగన్మోహన్ రెడ్డి? సైకో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నా. ఆ మాట అడిగాడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు అంటున్నాడు ఆయన, నా మీద దాడి చేసినప్పుడు, పవన్ కళ్యాణ్ గారి పైన దాడి చేసినప్పుడు ఎప్పుడూ ఖండించలా. నేను ఖండించా, ప్రధానమంత్రి ఖండించారు, అందరూ ఖండించాం. కానీ ఇక్కడ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మేము ఏం మాట్లాడకపోయినా అర్ధ గంటలో మా మీద నెపం వేయడానికి మళ్ళీ డ్రామాలు రాయుడు, డ్రామాతో మీ ముందుకు వస్తున్నాడు. అందుకే చెప్తున్నా, నీ మాట ఎవ్వరూ నమ్మరు, అది ఒక డ్రామా. నా మీద రాయి వేపిస్తావు, పవన్ కళ్యాణ్ పైన రాయి వేయించారు, మా మీద వేసిన రాళ్ళు దొరికాయి. ఈ డ్రామా రాయుడి మీద వేసిన రాయి దొరికిందా తమ్ముళ్ళు? ఇంతవరకు ఆ గులకరాయి కనపడిందా మీకు? ఏంటి రహస్యం? అది జగన్మోహన్ రెడ్డి ఆడే నాటకాలు. మాకు నాటకాలు వద్దు, మేము అడిగిన దానికి సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తున్నా. పరదాలు కట్టుకొని తిరిగి ఇప్పుడు
వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మద్యం డబ్బులు, ఇసుక డబ్బులు, భూదందాలపైన దోచేసిన డబ్బులు పెట్టి మళ్ళీ మిమ్మల్ని కొనాలని ఆలోచిస్తున్నారు. నేను అడుగుతున్న డబ్బులకు అమ్ముడుపోతారా మీరు అడుగుతున్నా? ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మా దగ్గర డబ్బులు లేదు, నీతి ఉంది, నిజాయితీ ఉంది, నిస్వార్థం ఉంది. మళ్ళా మీ జీవితాల్లో వెలుగు తెచ్చే సామర్థ్యం మాకుందని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మాట్లాడితే మేమందరం కలిసాం. నేను కలిశాను, పవన్ కళ్యాణ్ గారు కలిశారు, బీజేపీ కలిశాం. ఏ ఒక్కరి కోసమో కాదు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, అందరం తగ్గాం. ప్రతి ఒక్కరు తగ్గాం. దేనికోసం తగ్గామంటే ప్రజల గెలుపు కోసం తగ్గామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అడ్జస్ట్ చేసుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు పోటీ పోయినసారి చాలా సీట్లు మొత్తం రాష్ట్రం అంతా పోటీ చేశాడు. 14 ఏళ్ళు మేము కూడా అధికారంలో ఉన్నాం. 42 సంవత్సరాల రాజకీయ పార్టీ. జాతీయ స్థాయిలో బీజేపీ ఉంది. అందరం కలిసి ఉండే 175 సీట్లని 25 పార్లమెంట్ సీట్లు అడ్జస్ట్ చేసుకున్నాం. దేనికోసం చేసుకున్నామంటే మావి 3 జెండాలు కానీ ఒకే అజెండా. ఆ అజెండా అభివృద్ధి, సంక్షేమం, ప్రజాస్వామ్య పరిరక్షణ, తెలుగు ప్రజల వెలుగే మా ధ్యేయం అని చెప్పి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈయన వచ్చేది శవాలతో వస్తున్నాడు, మనుషులతో రావడంలా. మీరు ఒకసారి గుర్తించుకోండి. 2014 తండ్రి లేని బిడ్డ మా నాన్న చంపేశారని వచ్చాడు. 2019 తండ్రి చనిపోయాడు, బాబాయిని కూడా చంపేశారని ఆయనే చంపేసి వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో ఆ శవాలు తీసుకురావాలనుకుని వచ్చాడు. నీ సానుభూతి కోసం వస్తున్నావు, అవన్నీ జరగవని మరొకసారి తెలియజేస్తున్నా. ఇతను చూస్తే అందరూ భయపడి పారిపోతున్నారు. ఈరోజు మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒకరిద్దరు కాదు, చాలా మంది ఎమ్మెల్యేలు 20-30 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ వదిలిపెట్టిపోయే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు చూస్తే ఎంపీలు ఆ పార్టీ వదిలిపెట్టిపోయే పరిస్థితి వచ్చారు. ఎమ్మెల్సీలు పదవున్నా రాజీనామాలు చేసే పరిస్థితికి వచ్చారు. పక్కనే గుంటూరులో జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ రాజీనామా చేసి వచ్చే పరిస్థితి వచ్చింది. నేను ఈరోజు పెడం ద్వారా ఒకటే పిలిపిస్తున్నా. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే వ్యక్తులు జడ్పీటీసీలు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్లు కానీ అందరూ కూడా రావాల్సింది. ఎన్డీఏలో చేరండి, మాకు అండగా ఉండండి, ఈ ఉద్యమంలో భాగస్వాములు కమ్మని వారందరికీ పిలిపిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 5 ఏళ్లలో మీరు ఒక్కసారి చూస్తే విధ్వంసం, అహంకారం, ఎక్కడ చూసినా లెక్కలేనితనంతో రాష్ట్రాన్ని ధ్వంసం చేసే పరిస్థితికి వచ్చాడు. ఒకప్పుడు మీరు చూసినప్పుడు విభజన జరిగింది, మనకు అన్యాయం జరిగింది, మళ్ళా మేము బాధపడ్డాం. నేను బాధపడ్డాను, పవన్ కళ్యాణ్ గారు బాధపడ్డారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు. 2014లో పోటీ చేయకుండా ఎన్డీఏకి సహకరించిన వ్యక్తి, అన్కండిషనల్ గా సపోర్ట్ చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.